అందరికీ నమస్కారము. మన భారతదేశంలో బౌద్ధులు చాలామంది ఉన్నారు. అయితే ఈ బౌద్ధుల గురించి కూడా ఒక స్పెషల్ ప్యాకేజీ, టూర్ ప్యాకేజీ, అది విమానాలు, తర్వాత బస్సుల్లో, రైళ్ళల్లో అరేంజ్ చేసి ఇప్పుడు ఎందుకంటే శ్రీలంక, నేపాల్, మళ్ళీ ఇండోనేషియా, బ్యాంకాక్ కొన్ని దేశాలు మనకు ఫ్రీ వీసా ఇస్తున్నారు. మిగతా ఇతర ఏషియా దేశాల్లో ఎక్కడెక్కడైతే బుద్ధిస్ట్ ఆలయాలు ఉన్నాయో, బౌద్ధారామాలు ఉన్నాయో అక్కడికి తీసుకెళ్ళేదానికి ఒక స్పెషల్ ప్యాకేజీ ఏర్పాటు చేస్తే బుద్ధులకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అన్ని బౌద్ధరామాలు చూస్తారు. అయితే ఈ బుద్ధిజ టూరిజము మన భారతదేశంలో మొదలుపెట్టి తర్వాత నేపాల్లో కపిలవస్తు నగరము, సారనాథ్, ధర్మశాల ఇటువంటి అన్నీ చూపించుకుంటూ వీలు పడితే టిబెట్ కూడా చైనా సహకారంతో అక్కడికి తీసుకువెళ్తూ అక్కడి నుంచి ఇండోనేషియా, మలేషియా, తర్వాత ఇంకా వేరే దేశాలు ఉన్నాయి కదా, వియత్నాం, అక్కడ బుద్ధిస్ట్ టెంపుల్స్, మయన్మార్ అంటే ఏమో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కడైతే మనకు వీసా ఫ్రీ ఉందో భారతదేశానికి అక్కడ బౌద్ధ రామాలకు, అక్కడి బౌద్ధ ఆలయాలకు, ఈ భారతదేశంలో ఉన్న బౌద్ధులకు ఒక స్పెషల్ ప్యాకేజ్ టూర్ని అరేంజ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. వాళ్ళు కూడా సంతోషపడతారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వం కొంచెం ఆలోచించి ద స్పెషల్ ప్యాకేజ్ టూరిజం ఫర్ బుద్ధిస్ట్ ఎక్స్క్లూజివ్లీ, కేవలం బుద్ధుల గురించి మాత్రమే, ఎక్కడెక్కడైతే మనకు వీసా ఫ్రీ ఉందో ఆ ప్రదేశాలు ఫస్ట్ ఈ యొక్క టూర్ ప్యాకేజీ స్టార్ట్ అయ్యేది భారతదేశంలో. అక్కడి నుంచి నేపాల్ నుంచి మిగతా ఏ దేశాల్లో వీసా ఫ్రీ ఉందో శ్రీలంక, ముందు ఈ రెండు దేశాలకు ప్రాముఖ్యత ఇచ్చి వేరే దేశాలు ఎక్కడైతే ఉన్నాయి, ఇండోనేషియా కానీ, తర్వాత వేరే బ్యాంకాక్ కానీ ఏదన్నా ఉంటే దాదాపు ఒక 25 రోజులు టూరు అనేది ఒక ప్యాకేజీ భారత ప్రభుత్వము, భారత పర్యాటక శాఖ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. జై హింద్, జై భారత్.